నా ఇంటికి 500 మీటర్ల దూరంలోనే ఒక శ్రీకృష్ణుడి దేవాలయానికి చెందిన 8 ఎకరాల 32 గుంటల భూమి కళ్ళ ముందర ఒక వర్గం కాజేస్తూ ఉంటే గత ప్రభుత్వం కళ్ళు మూసుకొని చూస్తున్నది. కానీ ఇంకా సాగవటువంటి పనులు ఎట్టి పరిస్థితుల్లో ఏ గ్రామంలో అయినా తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లా నుంచి ఏ గ్రామం నుంచి దేవుడి మాన్యాలకు సంబంధించిన ఇంచు భూమి కూడా ఇతరులు కాజేసినట్లు కానీ ప్రభుత్వం టేకోవర్ చేసినట్లు కానీ మాకు ఏ చిన్న సమాచారం వెళ్ళినా భారతీయ జనతా పార్టీ దళం పోయి అక్కడ కాషాయ జెండా ఎగరేసి ఆ భూముల్ని వాపస్ తీసుకొని దేవుడు మాన్యాలుగా దేవుడికి ఇప్పించే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకోబోతుందని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నిర్మల్లో ప్రభుత్వ భూముల్ని కాపాడడం ఈ ప్రభుత్వంకి ఎంత బాధ్యత ఉన్నదో ప్రతి పౌరుడికి అంతే బాధ్యత ఉన్నది. ఈరోజు ప్రభుత్వ భూములు, అసైన్ భూములు, దేవాదాయ శాఖ భూములు ఇవన్నీ కూడా ప్రజల భూములు. హిందూ ధర్మానికి చెందినటువంటి దేవాదాయ శాఖ భూములు, ప్రజలకు చెందాల్సినటువంటి అసైన్ భూములు, పొరంబోకు భూములు, బడా బాబులు ఈరోజు ఈ రకంగా కాజేస్తే ఊరుకునే సమస్య లేదు. ఎట్టి పరిస్థితిలో ఎంత పెద్దవాడైనా అదేం ఫంక్షన్ హాల్, రామకృష్ణ రెడ్డి ఏం ఫంక్షన్ హాల్, దివ్య ఫంక్షన్ హాల్ కానీ దివ్య ఫంక్షన్ హాల్ చుట్టూ ఉన్నటువంటి భూములు కానీ దాని వెనుక మురళీధర్ రెడ్డి చేసినటువంటి లేఅవుట్లు కానీ ఇందకర్ రెడ్డి చేసిన లేఅవుట్లు కానీ వాడి చెంచాగాలు చేసిన లేఅవుట్లు కానీ వాడి సంబంధించిన వ్యక్తులు చేసినటువంటి లేఅవుట్లు కానీ 1 ఇంచు ప్రభుత్వ భూములు చేసినా ఊరుకునే సమస్య లేదు. ఈ భూముల్ని కాపాడే బాధ్యత నాకు పెద్దన్న పాత్ర ఇచ్చి నన్ను గెలిపించిన నా ప్రజల కోసం ఎంతటి త్యాగంకైనా సిద్ధపడతా. ఈ భూముల్ని కాపాడి, ఈ ప్రజల్ని కాపాడి, ఈ ప్రజలకు చెందాల్సిన ఆస్తుల్ని ప్రజల కోసమే పనిచేస్తాను. హిందూ ధర్మం కోసం గతంలో వారికి ఇచ్చినటువంటి ఆ గుళ్ళకి ఇచ్చినటువంటి మాన్యాలను, భూముల్ని అన్యాక్రాంతం చేసినటువంటి గత పాలకులు అందుకే ఈరోజు పూర్తిగా కనుమరుగైపోయారు. ఆ ఆస్తుల్ని, ఆ ప్రాపర్టీస్ని, ఆ భూముల్ని కాపాడే బాధ్యత మా భారతీయ జనతా పార్టీ తీసుకున్నారని తెలియజేసుకుంటూ, తెలంగాణ మారుమూల పల్లెలో కూడా ఏ 1 ఇంచు భూమి మా దేవాదాయ శాఖకు, మా దేవుడికి, మా మాన్యాలకు సంబంధించినటువంటి భూములు 1 ఇంచు కూడా అన్యాక్రాంతం కావడానికి వీల్లేదు. వాటిని తిరిగి స్వాధీనం చేసుకునే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తాం. నేను గతంలో చెప్పినట్టుగానే నిర్మల్ పట్టణంలో కొన్ని వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు, ప్రభుత్వ భూముల్ని అన్యాక్రాంతం చేసింది గత పాలకులు అని చెప్పి నేను గతంలో చెప్పాను. ఈరోజు రుజువులతో సహా కలెక్టర్ గారికి సబ్మిట్ చేసిన. ఈరోజు కలెక్టర్ గారే విస్తుపోయినరు. డీమార్ట్ కన్స్ట్రక్షన్ మొత్తం ప్రభుత్వ భూముల్లో నిర్మాణం జరిగిందని, డీమార్ట్ దాని షేతువారితో సహా ఈరోజు నేను కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. వారు ఇచ్చినటువంటి మ్యాప్తో సహా ఈరోజు డీమార్ట్ వారు ఇచ్చినటువంటి మ్యాప్తో సహా డీమార్ట్ పూర్తిగా ప్రభుత్వ భూములో నిర్మాణం జరిగింది. దానికి సంబంధించి నేను విలేజ్ మ్యాప్తో సహా ఆయనకు సబ్మిట్ చేయడం జరిగింది. దాని షేత్వారు పానీస్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ భూమి ఏ రకంగా రిజిస్ట్రేషన్ అయిందనేది నిజంగా ఇది ఎవరికి అంతుపడినటువంటి అంశం. 256 సర్వే నంబరు ప్రభుత్వ భూమి. ఈరోజు
ఆ భూమిలో మీరు ఏ రకంగా నిర్మాణం చేసిండ్రు, దానికి పర్మిషన్స్ ఎట్లా వచ్చినాయి, రిజిస్ట్రేషన్స్ ఏ రకంగా జరిగినాయి, దాని మీద పూర్తి ఎంక్వైరీ కలెక్టర్ గారు ఆదేశించారు. అవసరమైతే విజిలెన్స్కి ఇచ్చి ఎవరైతే భూమి అమ్మిండ్రో వాళ్ళ మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టించడం జరుగుతుంది, క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. వాడు ఎంత పెద్దవాడైనా వాడిని కటకటాల వెనుక పంపించడం ఖాయం. నిర్మల్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో D1 పట్టాల పేరు మీద దాదాపుగా ఈ ప్రభుత్వం ఒప్పుకున్న లెక్కల ప్రకారం 350 పైచీలకు కేవలం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇంద్రకరణ్ రెడ్డి గారు మంత్రిగా అయిన తర్వాత కొత్తగా D1 పట్టాలు మంజూరైనవి. గతంలో 200 D1 పట్టాలు ఉంటే దానికి తోడుగా 350 D1 పట్టాలు మంజూరై ఇగో కంప్లీట్గా దాని లిస్టు దాదాపుగా 3439 ఎకరాల ప్రభుత్వ భూమి, 3439 ఎకరాల ప్రభుత్వ భూమి ఈరోజు ప్రొహిబిటెడ్ లిస్టులో ఉంటే ఒక మండలంలో ఇది లక్ష్మణచందం. ఈ రకంగా మన ప్రభుత్వ నిర్మల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని వేల ఎకరాల భూముల్లో దాదాపు నిర్మల్ నియోజకవర్గంలోని 3000 ఎకరాల భూమి ఇవాళ D1 పట్టాల పేరు మీద బడా నాయకులు కాజేయడం జరిగింది. ఆ 3000 ఎకరాల్లో జెన్యూన్ D1 పట్టాలు ఒక మ్యాక్సిమం 700 ఎకరాలు మాత్రమే ఉంటుంది. మిగిలినంతా కూడా ఫేక్ D1 పట్టాలు పరిగణలోకి వచ్చినాయి. అవన్నీ కూడా ఈరోజు కలెక్టర్ దాని మీద ఎంక్వైరీ చేసిండు. నేను విజిలెన్స్కి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ కాపీస్ దానికి పెడుతూ ఉన్నాను. నేను గతంలో నా నిర్మల్ నియోజకవర్గ ప్రజలకి నేను ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎవరైనా సరే ఎంత పెద్దవాడైనా ప్రభుత్వ భూములు కాజేస్తే వాపస్ తీసుకొని పేద ప్రజలకు పంచుతాను నేను మాటిచ్చిన దాని ప్రకారమే ఈరోజు నా కార్యక్రమం మొదలైంది. ఖచ్చితంగా ఈ భూములు ప్రభుత్వం ఖచ్చితంగా ఆధీనంలోకి తీసుకోబోతుంది. ఈ భూమిని వదిలిపెట్టే సమస్య లేదు. దీని వెనుక ఎంత పెద్దవాడున్నా వాళ్ళను వదిలే సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కొత్తగా చాలా విషయాలు వెంకటాపూర్ దగ్గర ఒక TRS మండల అధ్యక్షుడు అసైన్ భూమికి ఆయన ప్లాట్లు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది ఎవరు భూమి కొనొద్దు, అది కూడా ప్రభుత్వ భూమి. వారం 10 రోజుల్లో ప్రభుత్వం దానికి ఫెన్సింగ్ కంచెలేస్తుంది. నిర్మల్ నియోజకవర్గంలో పేదలకు బడుగు బలైన వర్గాలకు చెందాల్సినటువంటి ఈ భూములు బడాబాబులు దొంగ D1 పట్టాలు, దొంగ సేద్వార్లు, సప్లిమెంటరీ సేద్వార్ల పేరు మీద కొన్ని 100,000 ఎకరాల భూమి, 100,000 కోట్ల రూపాయల ఆస్తులు ఈరోజు కొల్లగొట్టిన మాట వాస్తవం. ఎట్టి పరిస్థితుల్లో వదిలే సమస్య లేదు. వాటిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతున్నది. అంతేకాకుండా గాజులపేట నా ఇంటి నుంచి నడుచుకుంటూ 500 మీటర్ల దూరంలో కృష్ణ మందిరంకి చెందినటువంటి 8 ఎకరాల 32 గుంటల ఎండోమెంట్ భూమి
గుడి భూమిని ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళు దొంగ పట్టాలు చేసుకొని దాంట్లో దొంగ లేఅవుట్ చేస్తూ ఉన్నారు. వారం రోజుల లోపల అక్కడ ఫెన్సింగ్ చేసి ఆ ప్రాంతంలో మళ్ళీ కృష్ణ మందిరం ఏదైతే ఉన్నదో ఆ కృష్ణ మందిరానికి స్వాధీనం చేయడమే కాకుండా అక్కడ పెద్ద యజ్ఞం చేయబోతున్నాం. మా బజరంగ్ దళ్ సోదరులు, హిందూ వాహిని సోదరుల ద్వారా ఆ ప్రాంతంలో ఒక పీఠాధిపతి ఆధ్వర్యంలో దాన్ని స్వాధీనం చేసుకొని ప్రక్షాళన చేయబోతున్నాం. ఆ భూమిని ఆ 9 ఎకరాలు ఒక వర్గానికి చెందిన వాళ్ళు దొంగ పట్టాలు చేసుకొని లేఅవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే కాదు, నిర్మల్ పట్టణానికి చెందిన దేవాదాయ శాఖ భూములైనా దేవుని మాన్యాలైనా అది బాసర్లో కానీ చేవెలలో ఉన్నటువంటి సీతారామపురంలో 1100 ఎకరాల మా ఎండోమెంట్ శ్రీరాముల వారి భూమిని ఏ రకంగా గత ప్రభుత్వం కాజేసిందో వాటి దగ్గర నుంచి తెలంగాణ ప్రాంతంలో ఏ ఒక్క మా దేవాదాయకు సంబంధించినటువంటి మా దేవుని మాన్యాలకు సంబంధించి ఏ ఒక్క ఇంచు భూమి కూడా ఇతరులకు చెందకుండా దేవుడు మాన్యాలుగా మిగిల్చే ప్రయత్నం చేయబోతున్నాం. ఇతర వర్గాల భూములు ముట్టుకోవడానికి చేతగాని సన్నాసులు, దద్దమ్మలు కేవలం హిందూ ధర్మానికి చెందిన దేవాదాయ శాఖ భూముల్ని, దేవాదాయ శాఖకు చెందిన డబ్బుని కాజేస్తారు. దేవాదాయ శాఖకు చెందినటువంటి హుండీ డబ్బుల్ని కూడా ప్రభుత్వం వశం చేసుకుంటుంది. చివరకు దేవాదాయ శాఖకు చెందిన మాన్యాలను, భూములను కూడా ఈ రకంగా కాజేస్తే ఇక చేతులు కట్టుకొని ఊరుకునేది లేదు. ఖచ్చితంగా కాషాయ దళం ఈ పరిరక్షణ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమై వాటి పరిరక్షణ చేయబోతున్నాం. దానికోసం కంకణం కట్టుకోబోతుంది భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది.